రేయ్, ఈ వీరా పేరు చెప్పినా నీ మీద చెయ్యేశాడా? ఆ పోలీసుడి పేరేంద్రా? నేను చూసుకుంటాను లేరా, పెట్టేయ్. ఏంటయ్యా, ఏంటి గొడవ? వాడు చెప్తున్నాడు కదా, ఇంకా మాట్లాడతావేంది? మాట్లాడకుండా డబ్బులు ఇచ్చి వెళ్ళిపో. ఇల్లు నాదండి, నేనెలా ఖాళీ చేస్తాను? సార్, నేను రెడీగా ఉన్నాను. వీరా వచ్చేసాడు. టేక్ ద పొజిషన్. ఏదో ఒకటి చెప్పాడు, తొందరగా పంపించండి. వాడేదో ఇప్పిస్తానని చెప్తున్నాడు కదా, వాడు ఇచ్చింది తీసుకుని వెళ్ళిపోవాయా? ఎందుకు ఈ గొడవ? ఏంట్రా ఈ నస? వీరా, నో ఆప్షన్. ఇక నువ్వు తప్పించుకోలేవు. ఏమైంది? ఎవరు లేరు. తప్పించుకో. సార్, అసలు ఎవడయ్యా కొత్త కుర్రోడు? హోమ్ మినిస్టర్ని నేను స్వయంగా ఇచ్చిన ఎన్కౌంటర్ ఆర్డర్ అది. దాని లెక్క చేయడా? ఎన్ని ఎన్కౌంటర్లు చేయించలేదు? అదేమన్నా తెక్కోడా? అయినాడు మీ కింద కదా పనిచేస్తున్నాడు, మరి ఆనందుకు కాపాడినట్టు? అసలు ఎవడయ్యా కొత్త పోలీసు? సొంత ఊరు పులివెందల, అసిస్టెంట్ కమిషనర్ సత్యం. చేస్తావా? సరెండర్ అవుతావా? ఆఫ్టర్ ఆల్ 50 రూపీస్ బుల్లెట్. చాప్టర్ క్లోజ్ అయ్యి ఉండేది. ఇప్పుడు ఇంకా కోర్టు, విచారణ, తీర్పు, జైలు. సార్, మీరు మాకు సుపీరియర్ ఆఫీసరే, కానీ మీకంటే మాకు అనుభవం ఎక్కువ. డీజీపీ, హోమ్ మినిస్టర్
మీ మీద కోపంగా ఉన్నారు సార్. 25 ఏళ్లుగా వీరా చేసిన నేరాలు ఘోరాలు చదువుంటే మీరిలా అనవసరంగా వాడి మీద జాలి చూపిండేవారు కాదు సార్. ఛా, ఎవరిని ఇంప్రెస్ చేయడానికి సత్యం ఇదంతా? ఏంటి అరవింద్, ఆఫ్టర్ ఆల్ 50 రూపీస్ బుల్లెటా? నువ్వు చంపాలనుకునేది నేరస్తున్నా చట్టాన్నా? మనం పోలీస్ ఆఫీసర్సమా, పొలిటికల్ లీడర్స్కి తొత్తులమా? నాకు తెలిసినంత వరకు ఎన్కౌంటర్ అనేది మన చాతగానితనం. నేరస్తుని పట్టుకోలేక, నేరం నిరూపించలేక కాల్చి పారేయటం ఏ ట్రైనింగ్లో నేర్పించారు? ఏ చట్టంలో అనుమతించారు? క్రిమినల్స్ని కాపాడమని చెప్పట్లేదు, వాళ్ళని అలా తయారు చేస్తున్న వాళ్ళని వదిలిపెట్టొద్దని చెప్తున్నాను. ఒక్కొక్క ఎన్కౌంటర్ వెనక కదర్ చొక్కాలు వేసుకునే ఎంతమంది క్రిమినల్స్ తప్పించుకున్నారో తెలుసు కదా? స్వామి గారు, మీ సర్వీస్ 22 ఏళ్ళు, ఆ వీరాగడి క్రిమినల్ హిస్టరీ 25 ఏళ్ళు. అలా వాడిని చంపాలనుకుంటే ఎప్పుడు చంపుండాలి? 10-15 ఏళ్ళ ముందే వాడిని చంపుంటే ఎంతో మంది వాడి బారిన పడకుండా బతికిపోయేవాళ్ళు. మంత్రికి నచ్చితే సెక్యూరిటీ, నచ్చకపోతే ఎన్కౌంటరా? మళ్ళీ అడుగుతున్నాను, మన పోలీస్ ఆఫీసర్స్ మా, పొలిటికల్ లీడర్స్ కి తొత్తులమా? చెప్పండి. నాకు ఎవరిని ఇంప్రెస్ చేయాల్సిన అవసరం లేదు. ఎవరు నా మీద మండిపడ్డా నాకు భయం లేదు. నేను రౌడీ పోలీసుని కాదు, రౌడీలకి పోలీసుని. చట్టమే శిక్షించాలి, దేవుడే దండించాలి. చట్టము దేవుడు ఒకటే. రేపు మధ్యాహ్నం ఒక బండిలో డబ్బు వస్తుంది. దానికి ప్రొటెక్షన్గా ఇంకో బండి దాన్ని ఫాలో అవుతుంది. ప్రేమ్, నువ్వు చేయాల్సింది గోవిందా గోవిందా. సూపర్ గణేష్, చెప్పు. సక్సెస్ఫుల్ గా ఎంటర్ అయ్యా. ఇక సిగ్నల్స్ అన్ని నా కంట్రోల్లో ఉంటాయి. బ్రెయిన్ అంటే నీదేరా. ప్రేమ్, నెక్స్ట్ సిగ్నల్ రెడీయేనా? 2 బండ్లని వేరు చేద్దాం, నో ప్రాబ్లం, నేను చూసుకుంటా. ట్రక్ వెళ్ళిపోతుంది, నువ్వు వెళ్ళు. కనబట్లా, ముందు బండి అడ్డుగా ఉంది. గ్రీన్ సిగ్నల్ ఇస్తున్నా, రెడీగా ఉండమ్మా. నేను ప్లాన్ వేసిన రోజు నుంచే రెడీరా. ఏర్రా సెక్యూరిటీ వాళ్ళు ఏమయ్యారు? వినాయక్, 2 బళ్ళని వేరు చేసాం. వినాయక్, వి ఆర్ సెట్. ఏంటిది నాకు రీచ్ వస్తుంది? సరే, ట్రక్ ఎక్కడ ఆపొద్దు, మన పాటికి మనం వెళ్ళిపోదాం. సరే.
ఇప్పుడు ఒకసారి ఫోన్ చేసి చూడండి. చావట్లేదు అన్నాగా. రేయ్ సుమత్, ఇదిగోనా మహత్ నువ్వు రెడీయా? ఓకే గుడ్. రే పోలీసులు పేపర్లు తీసించు. रोको रोको गाड़ी रोको, सबको पेपर दिखाओ. सब पेपर है साहब, दिखाता हूँ. हाँ सर, क्या प्रॉब्लम है यहाँ? मैं बात कर लूंगा यार. మొన్న వైజాగ్ లో జరిగిన బాంబ్ బ్లాస్ట్ లో కారణం మీరే అంటున్నారు. రాష్ట్రంలో ఐఎస్ఐకి మీరే సపోర్ట్ చేస్తున్నారట. మీ బామర్దిని మర్డర్ కేసు నుంచి తప్పించడానికి సీఎం మీద మీరే అటాక్ చేయించారంటున్నారు. ఇదంతా మీరు నెక్స్ట్ సీఎం అవడానికి చేయిస్తున్నారా? అవునయ్యా, రాసేయండి రాసేయండి, మీ ఇష్టం వచ్చినట్లు రాసేయండి. మొన్న సునామీ రావడానికి, అంతకుముందు భూకంపం రావడానికి కారణం కూడా నేనే. మీ ఇంట్లో డ్రైనేజ్ ఓవర్ఫ్లో అవడానికి కారణం కూడా నేనే. నేను వచ్చి కడుగుతాను. ఇతనికి ఎంత పొట్ట రావడానికి కారణం కూడా నేనే. రాసేయండి. ప్రజాస్వామ్యాన్ని నోటికి వచ్చినట్లు టీవీలో వాగడానికి, చేతికి వచ్చినట్లు పేపర్లో గీకడానికి పడుకుంటుంది మన దేశమేనా? అగండి సార్, ఇక్కడ ప్రొసీజర్ జరుగుతుంది. ఏం చేస్తున్నావు? అరెస్ట్ చేస్తున్నా. నేను ఈ స్టేట్ కి హోమ్ మినిస్టర్. నీలాంటి వెధవల వల్లే కదరా ఎన్నో గొప్ప పదవులు కూడా విలువ లేకుండా పోయింది. వైజాగ్ బాంబు పేలుళ్లకు కారకులైన హోమ్ మినిస్టర్ ఆనందరావు, కమిషనర్ స్వామినాయుడు, టెర్రరిస్ట్ రణదేవులను సాక్ష్యాధారాలతో డీసీపీ సత్యారేపు కోర్టులో హాజరుపరచనున్నారు. కానీ తప్పు చేసిన వాళ్ళని ఎన్కౌంటర్ చేసే డీసీపీ సత్య వీళ్ళని ఎందుకు కోర్టు వరకు తీసుకెళ్తున్నారన్నది అందరికీ చర్చనీయాంశమైంది. అరే ఏమయ్యా, ఏం మాట్లాడుతున్నారు మీరు? ఈ మధ్య పత్రికలకి అద్దుపద్దు లేకుండా పోతుంది. ప్రభుత్వంలో ఎవరు తప్పు చేసినా సీఎంఏ బాధ్యత అంటే ఎట్లనయా? మీరే చెప్పుర్రి. అరే నేను న్యాయంగా పోతున్నా, అందరినీ న్యాయంగా పోమని చెప్తున్నా. ఎవరైనా తప్పు చేస్తే డీసీపీ సత్యం లేక సాక్ష్యాధారాలతో తీసుకురండి, బొక్క లేకపోతే అప్పుడు అడుగుర్రి. లభించిన సాక్ష్యాధారాలను బట్టి న్యాయస్థానం ఒక నిర్ణయానికి వచ్చింది. డాక్టర్ ఇక్బాల్ అన్సారీ మీద ఆరోపించబడిన ఆరోపణలన్నీ నిరాధారమైనవిగా న్యాయస్థానం భావిస్తోంది. హోంశాఖ మంత్రి ఆనందరావు, కమిషనర్ స్వామినాయుడు మరియు రణదేవులను కోర్టు దోషులుగా గుర్తిస్తూ ముగ్గురికి యావజ్జీవ కారాగార శిక్ష విధించడమైనది. కానీ ఈరోజు ఈ తీర్పు వినడానికి డాక్టర్ ఇక్బాల్ అన్సారీ మన మధ్య లేరన్నదే చాలా బాధాకరమైన విషయం. నో సార్. యువరానా, బుల్లెట్ ఇంజురీ అయిన డాక్టర్ అన్సారీని ట్రైన్లో తీసుకొస్తున్నప్పుడు అందరినీ నమ్మించాలని నిర్ణయించుకున్నాం. సీఎం గారితో ఈ విషయం చెప్పి ఆయన సహాయం కావాలని అడిగాం. ఆ తర్వాత బతికున్న అన్సారీని అంబులెన్స్లో సీక్రెట్గా మా ఇంటికి తరలించాం. ఒక అనాథ శవానికి పోస్ట్మార్టం చేయించి అన్సారీ తల్లికి అప్పగించాం. ఆ తర్వాత
అన్సారీకి నెసెసరీ ట్రీట్మెంట్ ఇప్పించి కాపాడారు. దీని అంతటికీ సీఎం గారు మా వెనకే ఉండి మాకు సహాయం అందజేశారు. సార్, ఒక నిజం కోసం న్యాయస్థానాన్ని, ప్రజల్ని మోసం చేసినందుకు మమ్మల్ని క్షమించమని కోరుకుంటున్నాను సార్. సార్, దేశంలో ఎక్కడ ఏ గొడవ జరిగినా అది మా ముస్లింలే చేశారని మా మీద నిందలేస్తున్నారు. టెర్రరిస్టుల్లో ఎక్కువ మంది ముస్లింలున్నారు, కానీ ముస్లింలంతా టెర్రరిస్టులు కాదు సార్. మాకు దేశభక్తి ఉందని నిరూపించుకునే అవకాశం ఇచ్చినందుకు థ్యాంక్ యూ సార్. ఏది ఏమైనా జరిగింది చాలా సంతోషంగా ఉంది. ఒక అమాయకుడికి శిక్ష పడకుండా డ్యూటీ చేసిన సత్యని కోర్టు వారు అభినందిస్తున్నారు. సత్య గారు, అన్సారీ కేసు విషయంలో ఇంత డ్రామా ఆడటానికి కారణాలు ఏమైనా ఉన్నాయా? సార్, మీ పేరు ఎన్కౌంటర్ సత్య. క్రిమినల్స్ ఎప్పుడు కోర్టు వరకు తీసుకురారు. అలాంటిది ఇప్పుడు ఎందుకు తీసుకొచ్చారో తెలుసుకోవచ్చా? ఈ కేసు కోర్టు వరకు తీసుకొచ్చింది ఈ అబ్బాయి కోసమే. చూడు, నువ్వింకెప్పుడూ ఇలా తలదించుకోకూడదు, తలెత్తుకుని నడవాలి. మీ నాన్న టెర్రరిస్ట్ కాదు, ఈజ్ అ గ్రేట్ ఇండియన్. ఓకే అంకుల్. గుడ్ ఈవినింగ్. ఏంటి, అన్సారీని కాపాడానని పెద్ద పుడింగిలా ఫీల్ అవుతున్నావా? ఈ రణదేవుని రెచ్చగొడుతున్నావు. నువ్వు బాధపడతావు, ఇంకా చాలా బాధపడతావు. పాప, వీడిని తీసుకెళ్ళు. ఆ, ఈ ఆడముండ నన్ను తీసుకెళ్తుందా? ఆ? చూడు, నాకు జైలు కొత్త కాదు, జైలు నుంచి బయటికి రావడం కొత్త కాదు. ఈసారి Hey, drop your guns! Don't move! Drop your guns! Hey, don't move! ఎవరు ముందుకు రావద్దు. Hey, open the handcuffs! Quick! Quick! Come on! Open the handcuffs! Don't move! Hey, back! Back! Hey, open the handcuffs! No! No! No, Satya, no! Drop your gun! No! Satya, no! Hey! No! Drop! Drop your gun! Hey! I will shoot out! Hey! Drop! Drop your bloody gun! I said drop it!